అయిన ప్రభా నీకు వందనాలు, శక్తిమంతుడా నీకు వందనాలు, మహిమా స్వరూపి నీకు వందనాలు, ఆది అంతమునైన దేవా నీకు వందనాలు, ఘనత మహిమ ప్రభావాలు ధరించుకున్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆల్ఫా ఒమేగా అయినవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన స్థుతులపై నాయన తండ్రి ఆశుడైన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మా మంచి కాపరి నీకు వందనాలు, స్తోత్రాలు. మేలు చేయించు సంచరించుతున్న దేవా నీకు వందనాలు, త్రితులమయ్యన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 నాతో మాట్లాడు మయ్యా. మహాగరుడ మహోన్నతుడ జీవాధిపతి అయిన ప్రభా, వాక్యరూపి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఘనమైన ప్రభా నీ ఘనమైన నామానికి లెక్కలైన కృతజ్ఞతాస్తుతులు. నాయన ఉదయకాల సమయాన నాయన తండ్రి ప్రతి ఒక్కరు పాడిన పాటల మీద మీరు ఆశీర్వై ఉన్నారని నమ్మి స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి నీ దివ్య వాక్యాన్ని నాయన తండ్రి మాకు విరిచి వడ్డించబోతున్నా నాయన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మా మధ్యకి నాయన నీ దైవదాసురాల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి ముప్పదంతుల ఆత్మావేశంతో 60 ఆత్మావేశంతో 100 ఆత్మావేశంతో నీ దాసురాలను అభిషేకించి నాయన తండ్రి మా మధ్య అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం. నీ నోట నుండి వచ్చు నీ దయగల మాటలకు శక్తినిచ్చు మాటల కొరకు ఆశతో ఎదురు చూచున్న ప్రభా, ఖాళీ అయిన పాత్రలుగా ఉన్నాము. ఆయన నీ వాక్యంతో నింపబడి పొంగుపొర్లు పాత్రలుగా చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన నీ సిలువ చాటుని దాసురాలు మరుగుపరిచి మీరే నాయన నాతో మా అందరితో మాట్లాడమని నాయన ఈ శ్రేష్టమైన సమయాన్ని నాయన మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఆయన వాక్యం ద్వారా మా హృదయాలను మా జీవితాలను తట్టి లేపమని ఆయన మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నీ దాసురాలు నీ చేతులకు అప్పగిస్తూ మీరే మాట్లాడుతున్నారని విశ్వసించి నాయన నేను స్తుతిస్తూ నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఏసే శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయటం గాను అమ్మగారు BD, MTH, MA క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFI-కు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్ గారు. అమ్మగారిని అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు, ప్లీజ్ అమ్మ. థ్యాంక్ యూ స్వరూప్ గారు. థ్యాంక్ యూ బాబీ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
దయామేడా స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన తండ్రి, ఉదయాన్నే లేచి మీ సన్నిధిలో కూర్చున్న వీళ్ళందరూ ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యం వినాలని ఆశపడుతుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడమని, మంచి వాక్యాన్ని అందించమని, వాక్యం రిసీవ్ చేసుకోవడానికి మా హృదయాల్ని తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు యోనా ప్రార్థన, ఒకవేళ మీకు ఇంతకుముందు చెప్పింటానేమో కానీ నాకు చాలా ఇష్టం ఇది, అందుకని మళ్ళీ తీసుకొస్తున్నానేమో, నాకు తెలియదు, నాకు గుర్తులేదండి. ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఆఫ్ జోనా. యోనా యోనా అనగానే మనకు గుర్తొచ్చేది యోనా ప్రవక్త అవిధేయత. ఆయన దేవుడు చెప్పిన పని చేయకుండా నినేవేకు పొమ్మంటే తర్షీసుకు పోయినాడు. తర్వాత అక్కడ చేప కడుపులో పడేశారు. ఇట్లాంటివన్నీ మనకు బాగా తెలుసు. చిన్నతనం నుంచి సండే స్కూల్లో కూడా ఈ కథలు చెప్తూ ఉంటారు. కానీ అందరూ ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఆయనలోని దైవభక్తి, వాక్యం లోతుల్లోని అవగాహన మనం గుర్తించట్లేదు. ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు కలిసే ఉంటాయి కదా. ఆయన ఒకవేళ నిజంగా చెడ్డోడు అయి ఉంటే అవిధేయత వల్ల దేవునికి దూరం అయిపోయినాడు, దేవుడు చాలా అతన్ని ఇష్టపడట్లేదు, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు అతని మీద అనేదానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఆయన ఒరిజినల్గా ప్రవక్త ఎలా అయ్యాడు? ప్రవక్త అంటే ఏంటి? దేవునితో సహవాసం చేసేవాడు, దేవునికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నవాడు. ప్రవక్త మనుషులకు దేవునికి మధ్యలో ఒక వారధి లాంటి వాడు. అటువంటి స్థానానికి ప్రవక్త రావాలి అంటే అనుదినం అనుక్షణం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితం గడుపుతూ దేవుని వాక్యము ధ్యానించుకుంటూ దేవునికి దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే అటువంటి గొప్ప ధన్యత దొరుకుతుంది. మరి ఈయనను కంప్లీట్గా మనము చెడ్డోనిగా చిత్రీకరించకూడదు. మరి అవిధేయతతో తనకు దూరం అవుతూ ఉంటే దేవుడు తన ప్రేమ చేతనే కదా అతన్ని సరైన దారిలోకి లాక్కొచ్చాడు. దేవుడికి ఇష్టమైన వాళ్ళు పొరపాట్లు చేస్తే దేవుడు క్రమశిక్షణలో పెడతాడు, శిక్షించైనా మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. ఇటువంటి అనుభవాల్లో చాలా మంది ఉన్నాం మనం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ శ్రమలకు, కష్టాలకు కారణం కేవలం మనం ఏదో తప్పు చేశామని కాదు. గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడయ్యాడు అని శిష్యులు అడిగినప్పుడు దేవుని మహిమార్థం అంటాడు యేసు ప్రభు. ఆ విధంగా కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు దేవుని మహిమార్థమే. ఈ యోనా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా దేవుని మహిమార్థమే. చూడండి, యోనా కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి దేవుడు ఎప్పుడు కూడా పాపముని ద్వేషించాడు కానీ పాపిని కాదు అనే విషయం కూడా దీంట్లో అర్థమవుతుంది. ఈ యోనా గ్రంథము చాలా చిన్నది, ఒక 4 అధ్యాయాలు, అది కూడా చిన్న చిన్న అధ్యాయాలు ఉన్నాయి. అయితే దీంట్లో దేవుని సార్వభౌమత్వము, ఆయన జ్ఞానము, న్యాయము, కనికరము, మంచితనము అన్ని చాలా క్లియర్గా, సింపుల్గా, అంటే మనకు సులభంగా అర్థమయ్యే విధంగా బయలుపరచబడి ఉంది. దేవుడు అన్యులకు కూడా ప్రభువే, వారిని కూడా రక్షించాలని ప్రయత్నిస్తాడు అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ బైబిల్లో లేదు. యాక్చువల్గా స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. యోనా ప్రవక్తను నినేవే ప్రజలకు సువార్త అందించి వాళ్ళని మారుమనసు పొందేటట్టుగా చేయమని చెప్పి దేవుడు పంపించాలనుకున్నాడు. ఈ నినేవే ప్రజలు వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అనమాట. అంటే ఎప్పుడు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని బాగా విసిగిస్తూ వాళ్ళని కష్టపెడుతూ ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళ అశ్షూరీయులు వాళ్ళని బాగు చేయాలని అనుకోవడమే దేవుని తప్పు అని అనుకుంటున్నాడు యోనా. చెడ్డలను వదిలిపెట్టచ్చు కదా, మమ్మల్ని ఇంత హామ్ చేశారు వాళ్ళని ఎందుకు బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు? అంటే సొంత ఆలోచనలు అనమాట. మనం కూడా ఇలాగే తలుస్తాం, మానవ సహజం అది. మనల్ని ఇంత కష్టపెట్టిన వాళ్ళని
దేవుడు బాగు చేస్తున్నాడు అంటే మనం ఎందుకు కోఆపరేట్ చేయాలా అనే ఆలోచన యోనాకు కలిగింది. అయితే దేవుడు అన్యులకు కూడా దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం అపోస్తలుల కార్యము చూస్తున్నాం కదా! మరి అటువంటప్పుడు అన్యులైనా, అశూరీయులైనా, నినెవె వాళ్ళైనా, ఇంకొకరైనా అందరూ దేవుని బిడ్డలే. దేవుని సృష్టి. వాళ్ళల్లో ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఈ అన్యులైన నినెవె పట్టణస్థులకి ఒక్కసారి బుద్ధి చెప్పి రావయ్యా, మారుమనసు పొందమని చెప్పు, లేకపోతే నాశనం అయిపోతారు, ఒక వార్నింగ్ ఇచ్చేసిరా అని దేవుడు చెప్తే ఈయన వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఓడరేవుకి వెళ్ళాడు. ఓడరేవుకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఒకసారి మనం అన్ని చూద్దాం. ఒక నిమిషం. ఇక్కడ ఒక క్లియర్ ఆజ్ఞ ఉంది. మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో, నీవు లేచి నినెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇది ఒక క్లియర్ ఆర్డర్ యోనాకు. అయితే యోనా ఏం చేస్తున్నాడు? మహా తెలివిగా దేవుడి సన్నిధి నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. ఒకసారి మనం దావీదుని గురించి ఆలోచిస్తే, దావీదు కీర్తనలో ఏమంటాడు? నేను ఎక్కడికి పోవాలన్నా నువ్వు అక్కడ ఉంటావు కదా, నేను ఆకాశంలోకి దాక్కోలేను, ఆ భూలోకంలో దాక్కోలేను, భూమి కింద దాక్కోలేను, ఎక్కడికి పోయినా కూడా నువ్వు నాతోనే ఉంటున్నావు 139వ కీర్తనలో చెప్తాడు. మరి ఆ విధంగా యెహోవా సన్నిధి నుంచి పారిపోవడం ఎవరికైనా సాధ్యమా? ఇతను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనుకొని యొప్పే అనే ఓడరేవుకి వెళ్ళాడు. అక్కడికి పోయేసరికి తర్షీషుకు పోయే ఒక ఓడ రెడీగా ఉంది. మామూలుగా ఈ నావికులు ఏం చేస్తారంటే, నెక్స్ట్ 3 months ఏమి తుఫాన్లు రావు అనే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రయాణం మొదలు పెడతారు. ఈ తర్షీస్ అనేది ఆల్మోస్ట్ యోనా ఉండే ప్రాంతం నుంచి 2500 మైళ్ళు ఉంటుంది. యాక్చువల్గా దేవుడు చెప్పిన నినెవె పట్టణం అయితే కేవలం 500 మైళ్ళు ఉంటుంది. అయితే ఇతను ఏం చేశాడు? దేవునికి దూరంగా పారిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి తర్షీష్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. అయితే ఆ ఓడ ఎక్కిన తర్వాత సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు దేవుడు. గొప్ప తుఫాను వచ్చింది. ఓడ బద్దలైపోతుందేమో అనిపించింది. నావికులు భయపడి ప్రతివాడు తమ తమ దేవతకు ప్రార్థన చేశాడు. ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులన్నీ సముద్రంలో పడేశారు. అప్పటికి యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగంన పండుకొని గాఢ నిద్రపోయి ఉంటున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా ఏం పట్టనట్లు లోపల పోయి పండుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు అన్యులు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అన్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకు నావికులకు అర్థమైపోయింది, సంథింగ్ ఈజ్ రియల్లీ రాంగ్, ఇది న్యాచురల్ కాదు. ముందే మేమంతా అన్ని సిద్ధపరచుకున్నాం కదా, 3 నెలలు రాదు తుఫాను అనే సమయంలోనే కదా మేము బయలుదేరింది. సడన్ గా ఈ తుఫాను వచ్చిందంటే దానికి ఏదో వేరే కారణమై ఉంటుంది. అందుకని మీ దేవతలకు మొక్కుకోండి అని చెప్పి, వాళ్ళందరూ విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళ దేవతలకు మొక్కుకుంటూ ఉన్నారు. ఈయనేమో నిద్రపోతూ ఉంటే వాళ్ళు లేపి, నిద్రపోతా నీ దేవునికైనా మొక్కు, ఆయనైనా మనకు సాయం చేస్తాడేమో అని అతన్ని లేపుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఆ నావికులు అన్యులు. వాళ్లకు దేవుని మీద ఉన్న నమ్మకము నిజ దేవుణ్ణి కొలిచే ఆరాధికుడైన యోనాకు లేదండి. యాక్చువల్గా యోనా ఒక కీర్తనకారుడు, అంటే లైక్ మందిరంలో కీర్తనలు పాడేవాడు అనమాట, సాల్టర్ అంటారు. మరి అతను అంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా, ఆరాధికుడు అయినా కూడా దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రార్థన చెయ్యి అని అన్యులతో చెప్పించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. పాపం చేస్తున్నప్పుడు మనం దేవునికి చాలా దూరం అయిపోతూ ఉంటాం. అవిధేయత అనేది పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా పారిపోతున్నాడు నినెవెకు పోకుండా తర్షీషుకు పోతున్నాడు. మరి ఇటువంటి యోనా తర్వాత ఏమైందో మనం తెలుసు. ఎవరి వల్ల వచ్చింది ఈ ఆపద అని వాళ్ళు చీట్లు వేసినప్పుడు
యోనా వల్లనే అని తెలుసుకుంటారు. యోనా తనే ఆఫర్ చేస్తాడు, మీరు నన్ను సముద్రంలో పడేయండి, అప్పుడు నీకు ఈ తుఫాన్ ఆగిపోతుంది అని తనే సలహా ఇస్తూ ఉన్నాడు. సరే, వాళ్ళు అతన్ని కింద పడేస్తారు. నీళ్ళలో పడేసినప్పుడు దేవుడు ఆర్డర్ చేశాడు కాబట్టి ఒక పెద్ద చేప వచ్చి అతన్ని మింగేస్తుంది. అది మొదటి అధ్యాయం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినములు ఒక చేప కడుపులో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదైనా మన కడుపులో పడంగానే జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కదా! డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈ చేప కడుపులో ఉండే యోనాకు ఏ హార్మ్ రాకుండా ఆహ్, పాపం అది మింగలేక, కక్కలేక అట్లా అవస్థలు పడి ఉంటుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆహ్, అది తను దేవుడు చెప్పిన మాట వింటూ ఉంది. ఇక్కడ ఒక కాంట్రాస్ట్ చూడండి. ఒక చేపేమో దేవుని మాట వింటూ ఉంది. కానీ దేవుని ప్రవక్త అయిన యోనా దేవుని మాట వింటలేదు. ఆ విధంగా జరుగుతుంది. తర్వాత ఈ మత్స్యం కడుపులో నుండి యెహోవాను ప్రార్థించడం మొదలుపెట్టాడు యోనా. మనకెప్పుడు కూడా పాపం వల్ల మన నోరు మూసివేయబడుతుంది. యాక్చువల్‌గా ఆహ్, పాపం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనకు భయమేస్తుంది. అందుకని ఆహ్, గమ్మునైపోతాం. మౌనంగా ఉండిపోతాం. కానీ శ్రమ వచ్చేసరికి మళ్ళీ నోరు తెరుచుకుంది. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. యోనా ఉండే పరిస్థితి మహా భయంకరమైన పరిస్థితి. ఆహ్, అక్కడ నేను ఈ అధ్యాయం చిన్నదే గాబట్టి దయచేసి చదువుతుండగా వినండి. 10 వర్సెసే ఉన్నాయి. ఆహ్, కరెక్ట్‌గా మనం అంతా చదివితే గాని మనకు అతని పరిస్థితి అర్థం గాదు. తనున్న పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమేమున్నాయి? యాక్చువల్‌గా ఒక కడుపులో ఉండాలి అంటే చేప కడుపులో లోపలంతా ఎంత భయంకరమైన పరిస్థితి. నైట్రోజన్ అంత గ్యాసెస్ ఉంటాయి. తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటది. వామిట్ చేస్తే బయటికొచ్చినప్పుడు ఎంత అసహ్యంగా ఉంటదో వాసన అంతకంటే భయంకరంగా ఉంటుందక్కడ. అటువంటి పరిస్థితిలో యోనా ఉన్నాడు. చిమ్మ చీకటి, అక్కడ సముద్రపు ఆహ్, ఆహ్, అండ్ అంతే దాంట్లో ఉండేటియన్నీ అక్కడ కడుపులో ఉంటాయి దాని కడుపులో. మరి ఏమేమంటున్నాడో చూద్దాం. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగను ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా, ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా, నువ్వు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కరులును నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. ఇదొకసారి చదువుతా అండి మళ్ళీ. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. అంటే కష్టాలొచ్చినప్పుడు నేను దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నానని తనే డిక్లేర్ చేస్తున్నాడు. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఇదండి ఈ ప్రార్థన. దేవుడు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేశాడు? చేప కడుపులో ఉండి ఇంక భయంకరమైన పరిస్థితిలో ఇంక నేను బయటకొచ్చే అవకాశం లేదేమో అనే అనుమానం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. మనం కూడా చాలా సార్లండి ఆహ్, చాలా సార్లు మనం ఏం చేస్తాము? దేవుణ్ణి అంటే
కాంప్లసెన్స్లోకి వెళ్ళిపోయి దేవుడు మనతో ఉన్నాడులే, మనకేం కష్టం వస్తుంది అన్నట్టుగా ప్రార్థన చేయడం కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము, సమయం లేదని సాకులు పెడతా ఉంటాం. కానీ దేవుని మహాకృప చేత మీరు ప్రతిరోజు ఇట్లా కూడుకొని ప్రార్థనలు చేస్తుంటే ఎంత ధన్యులు అని నాకు అనిపిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబీ గారు ధన్యులు, కండక్ట్ చేస్తున్న స్వరూప్ గారు, జాన్సన్, ఝాన్సీ, వీళ్ళందరూ కూడా ఎంతో త్యాగంతో కూడిన పని. అయితే దానివల్ల వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. వాళ్ళే దేవుని సన్నిధిలో ఉండడం కాకుండా కొంతమందిని కూడా, ఇంకా కొంతమందిని దేవుని సన్నిధికి తీసుకురావడం అంటే ఎంత గొప్ప విషయం. ప్రార్థన అంటే దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగి ఉండటం. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. యోనా ఎప్పుడు చేస్తున్నాడు? అసలు ఆయన అలవాటుగా చిన్నతనం నుంచి ప్రవక్తగా ఎన్నుకోబడినప్పటి నుంచి చేసే పని కొన్ని రోజులు టెంపరీగా మానేశాడు. అందుకనే దేవుడికి దూరం అయిపోయాడు, పాపం చేశాడు. కానీ తిరిగి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం అందరం కూడా ఏదో ఒకసారి ఇటువంటి పరిస్థితిలో ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి సమయంలో నేను ఇప్పుడే స్వరూప్ గారు చెప్పడం విన్నాను. జేమ్స్ అయ్య గారు మళ్ళీ రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మరి సమస్యలు వస్తాయి, కష్టమైనా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తాము. దేవుడు కరుణ చూపిస్తాడు. మనల్ని ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తుంటే డిసిప్లిన్ చేస్తాడు. దేవునికి మహిమ రావాలనుకుంటే అది కూడా జరిపిస్తాడు. దేవుని ప్రణాళికలో ఉన్న మన జీవితంలో ఏం జరిగినా కూడా అది దేవుడి చిత్తమే అనుకోవాలి. అది మన మంచికే. ఏది జరిగినా కూడా మన మంచికే. ఇక్కడ యాక్చువల్గా ఈ 3వ అధ్యాయము మనం చూస్తాము. తర్వాత ఆయన ఒబీడియంట్ గా అక్కడ నినెవె వాళ్ళకి బోధిస్తాడు. వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు. అయితే 4th చాప్టర్ అసలు ఇక్కడ లేకుండా ఉండింటే మనం ఏమనుకుని ఉండే వాళ్ళము? 4th చాప్టర్లో ఏముంది? యోనా అలగడము, తర్వాత తిరిగి దేవుడు అతనికి బుద్ధి చెప్పడం, ఇవన్నీ కూడా కనపడతాయి 4th లో. ఈ 4th చాప్టర్ లేకుండాంటే మనం ఏమనుకునే వాళ్ళము? యోనా అవిధేయత చూపించినా కూడా మళ్ళీ విధేయత చూపించి దేవుని మాట విన్నాడు, చాలా అంతవరకే మంచోడు అని అనుకుంటాం. కానీ తర్వాత తప్పిపోయిన కుమారునిలోని ఆ కథలో అన్నలాగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు మంచోడివి, నువ్వు ఎట్లా క్షమిస్తావని నాకు తెలుసు, అందుకనే నాకు ఇష్టంలా ఇక్కడ రావడానికి అలా అని అలుగుతూ ఉన్నాడు. సరే, అది పక్కన పెడితే యోనా ప్రార్థన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అతన్ని దేవుడు ఏ విధంగా తన ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థనలో ఏం అంశాలు ఉన్నాయి అనే విషయం మనము చూద్దాం. యోనా చేసిన ప్రార్థన ఇప్పుడు నేను చదివాను, మీరు విని ఉంటారు, చక్కగా అర్థమై ఉంటుంది. ఇట్స్ నాట్ డిఫికల్ట్ అట్ ఆల్. ఈ చాప్టర్లో దేవుని సార్వభౌమత్వము, న్యాయము చూపబడ్డాయి. ఈ ప్రార్థనలో మనం 4 అంశాలు చూడగలం. 4 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఏంటంటే యోనా ఉన్నటువంటి పరిస్థితి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ నో హౌ వాట్స్ హిస్ సరౌండింగ్స్ ఆర్, సర్కమ్స్టాన్సెస్ ఆర్. అయినా మనం చెప్పాలి కాబట్టి దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాడు యోనా, నేను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను దేవా, నన్ను కరుణించు, రక్షించు అని వేడుకుంటూ ఉన్నాడు. రెండవది, ఈ పరిస్థితులన్నీ దీని వెనుక దేవుని హస్తం ఉంది అని తను రియలైజ్ అయ్యాడు. ఈ తనకు జరిగిన పరిస్థితి కానీ, తను ఉండే పరిస్థితి, తను ప్రస్తుతం ఫేస్ చేస్తున్న కష్టాలు అన్నీ కూడా దేవుడి హస్తం ఉంది దాంట్లో అని తనకు తెలుసు. తర్వాత మూడవది ఏంటంటే, తర్వాత ప్రేయర్ చేస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళు బయటికి, నేను నీ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను, నీ కీర్తనలు పాడుకుంటూ సంతోషంగా ఉండాలని, తిరిగి పాత జీవితం నాకు కావాలి, నేను మందిరంలో బలులు అర్పించాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. అది అతని ప్రేయర్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, హీ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గో అవుట్ ఆఫ్ దిస్ సర్కమ్స్టెన్స్. అందుకని విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. అవును, నీ ద్వారానే రక్షణ వస్తుందని నాకు తెలుసు అని ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉన్నాడు. ఈ 4 అంశాలు మనం ధ్యానించుకుందాం. ముందు యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, యోనా గొప్ప ప్రవక్త, మంచి ప్రార్థనాపరుడు. అంతేకాకుండా
టెంపుల్లో కీర్తనలు పాడేవాడు. అయితే భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయడము అంటే చాలా గ్రేట్ విషయం. ఒక పక్క పరిస్థితులు ఇంతకుముందే చెప్పాను. యూ కెన్ ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ ఎ మ్యాన్ టు ఓపెన్ హిస్ మౌత్ ఆల్సో. అటువంటి వాడు యెరూషలేం వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ఏముంటుందో మీరు ఊహించుకున్నారు. కటిక చీకటి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఫస్ట్ చాప్టర్లో నిద్రపోతా లేచి ప్రార్థించు అని అన్యుల ద్వారా అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అప్పుడైతే నేను ప్రార్థన చేయమంటే చెయ్యను అని నన్ను పడేయండి అని అన్నాడు. కానీ ఇప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి పోవాలా అనుకుంటున్నాడు. ఓడలో ఉన్న నావికులకు పడేయమని చెప్పాడు. అయితే వాళ్ళకు తెలుసు సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్నారు. యోనా ప్రవర్తన వల్ల అన్యులైన వారికి దేవుడి గొప్పతనం తెలిసిందండి. మనం ఎక్కడున్నా దేవుని ప్రణాళికలో ఉంటే ఏదో విధంగా దేవుడు వాడుకుంటాడు. అక్కడ నావికులకు అందరికీ ఒక పాఠం నేర్పించాడు. మా దేవుడు గొప్ప దేవుడు. ఆయన కోపం వస్తే శిక్షిస్తాడు, కానీ అట్ ద సేమ్ టైం మనల్ని రక్షిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి బిడ్డలంటే స్పెషల్గా ఉంటారు అనే విషయము ఆ అన్యులైన నావికులకు తెలిసింది. కనీసం ఒక 200-300 మంది ఉంటారు అక్కడ. మరి వాళ్ళందరూ కూడా యోనాను చూసి నిజ దేవుడు వాళ్ళ దేవుడు, అందుకనే తనకు తెలిసింది, తను చెప్పిన పని చేయంగానే తుఫాన్ ఆగిపోయింది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్యాసింజర్స్ కు కూడా చెప్పి ఉంటారు అక్కడ ఉండే వాళ్ళలో, నావికుల్లో కొంతమంది. మరి ఆ విధంగా దేవుడి గొప్పతనం, యెహోవా దేవుడు ఘనపరచబడ్డాడు యోనా ద్వారా. యోనా బిహేవియర్ బ్యాడ్గా ఉన్నా కూడా అతని బిహేవియర్ వల్ల కొంతమంది అన్న దేవుణ్ణి తెలుసుకునే దానికి అవకాశం ఉన్నది. అయితే అదే దేవుని ప్రణాళిక అంటే. దేవుని శక్తి తెలిసి కూడా అతని విరుద్ధంగా చేశాడు అనే విషయము వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఈ విధంగా మనం ఎక్కడున్నా కూడా దేవుని మహిమార్థం వాడబడాలి అనే విషయము యోనా ద్వారా మనం తెలుసుకోవాలి. మనకి ఎన్నో శ్రమలు రావచ్చు. ప్రస్తుతము భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రపంచంలో కానీ, మన దేశంలో, మన చుట్టూ, మన సంఘాల్లో, మన సమాజంలో ఎక్కడ చూసిన పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. యోనా ప్రవక్త ఒక చేప కడుపులో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా మనలో కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోతూ ఉన్నాం. మరి దీంట్లో నుంచి బయటికి రావాలంటే దేవుడు చెయ్యి అందించాలి. అందుకనే మనం ప్రార్థన చేయాలి. యోనా చేసిన ప్రార్థన. యోనా ఏమంటున్నాడు? నాకు నీ మందిరానికి రావాలని ఉంది, నీ బలులు అర్పించాలని, నిన్ను కీర్తనలతో స్తుతించాలని ఆశపడుతున్నా. నేను చేసిన తప్పు క్షమించి నన్ను బయటికి లాగు అంటున్నాడు. అదే మాట మనం కూడా అనగలిగి ఉండాలి. మనం ఏ శ్రమల్లో ఉన్నా కూడా, ఏ కష్టాల్లో ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేవా నన్ను రక్షించు, నన్ను బయటికి లాగు, నన్ను మామూలు పరిస్థితులకు తీసుకురా. నేను ఇంతకుముందు నీతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. మరి నన్ను తిరిగి ఆ ప్లేస్‌లోకి తీసుకురా అని యోనా లాంటి ప్రార్థన మనం కూడా చేయడం నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలో గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, అతని ప్రార్థనంతా కీర్తన గ్రంథంలోని వాక్యాలతో అల్లాడు. ఇది ఒకసారి నేను అన్నీ చదివి చూపించలేను, కానీ ఊరికే చెప్తాను. మీరు ఒకవేళ రికార్డెడ్ మెసేజ్ చూసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా మనం మాట్లాడే మాటలు వాక్యంతో నిండిపోయి ఉంటాయి. ఇన్ కేస్ వీఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుడు చెప్పాడు కదా. మరి మన హృదయంలో వాక్యమే నింపుకుంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాక్యమే బయటకు వస్తుంది. యేసుప్రభు శోధనలో పడినప్పుడు శోధకుడిని ఎలా ఎదిరించాడు? వాక్యం ద్వారానే. ఈ యోనా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో అంతా కూడా వాక్యాలే కనపడుతున్నాయి. కీర్తన గ్రంథంలో నుంచి ఎక్కువ వాక్యాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఈ కొన్ని వచనాల్లోనే నేను మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 2వ వచనం నుంచి ప్రార్థన ఉంది కదా, మీరు చెక్ చేసుకోండి. 2వ అధ్యాయము 2వ వచనము మొదటి పార్ట్. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా అనే మాట దావీదు కీర్తన 3,
4వ వచనము, 120వ కీర్తన 1వ వచనంలో కనపడుతుంది. తర్వాత 2వ వచనంలో 2వ భాగం, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ మాటలు 18వ కీర్తన 48లో, 30వ కీర్తన 3వ వచనంలో కనపడుతుంది. 3వ వచనము మొదటి భాగమేమో 88వ కీర్తన 6 నుంచి 7 వరకు కనపడుతుంది. 3వ వచనము 2వ భాగము 42వ కీర్తన 7లో కనపడుతుంది. 4వ వచనము మొదటి భాగము 31వ కీర్తన 22లో కనపడుతుంది. 4వ వచనము 2వ భాగము 5వ అధ్యాయము 7వ వచనంలో కనపడుతుంది. 5వ వచనము మొదటి భాగము 69, 1-2 వచనాల్లో కనపడుతుంది. 6వ వచనము 2వ భాగము 49, 15, 56వ కీర్తన 13, 103వ కీర్తన 4వ వచనం. తర్వాత 7వ వచనం మొదటి భాగము 107, 5, 142, 3. 8వ వచనం మొదటి భాగము 31, 6. 9వ వచనం మొదటి భాగము 50వ వచనం 14, 50వ కీర్తన 14, 69వ కీర్తన 30, 107వ కీర్తన 22. 9వ వచనంలోనే చివరి భాగము 3వ కీర్తన 8, 37వ కీర్తన 39. ఈ వచనాలన్నీ చదివితే చాలా టైం అవుతుందండి. దయచేసి మీరు చదువుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి యోనా హృదయం అంతా కూడా వాక్యంతో నింపబడింది అని చెప్పడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. అంటే అతను ఎంతగా దేవుని వాక్యము ధ్యానించి ఉంటాడు. వాళ్ళకు ఆ కాలంలో ధర్మశాస్త్రము, కీర్తనలే ఉండేవి కదా. అతను కీర్తనకారుడు కాబట్టి, అతని కీర్తనలు పాడేది ఎక్కువ అలవాటు కాబట్టి కీర్తనలు బాగా తెలుసు యోనాకు. అందుకని కీర్తనలో నుంచి ప్రార్థన కూడా కీర్తనలో, ఇప్పుడు కొంతమంది దైవజనులు ప్రార్థన చేయడం నేను చూశాను. మాటకు ముందు ప్రార్థనలో కూడా వాక్యాలు చెప్తూనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటే వాక్యాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. యోనా మంచి ప్రార్థనాపరుడు, వాక్య ధ్యానం చేసేవాడు అనేదానికి రుజువు ఇదేనండి. ఆయన ప్రార్థనలో ప్రతి మాట వాక్యంలో నుంచి తీసుకున్నాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 2 ఉన్నాయి ముఖ్యంగా. మొదటిది ఏంటంటే, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా కూడా దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్. ఎవరు పర్ఫెక్ట్ కాదు కదండి ఈ లోకంలో. ఏది భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి 2వ పాయింట్ ఏంటంటే, పడిపోయినప్పుడు మనలో ఉన్న దేవుని వాక్యము మనల్ని నిలబెడుతుంది. అతని చుట్టూ ఉన్న పరిస్థితులను వివరించాడు. ఉపద్రవము, పాతాళ గర్భము, అగాధ సముద్ర గర్భము, ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాక్యం ద్వారా అతను స్టడీగా నిలబడగలిగాడు. తర్వాత మనం ఆలోచించాల్సిన అంశము, దేవుడి హస్తం ఉంది ఈ పరిస్థితులు అన్నిటి వెనకల అని గమనించాడు యోనా. ఎందుకు అంటున్నాడంటే, 2వ అధ్యాయంలో 3వ వచనంలో, నీవు, నీ తరంగాలు, నీ కరుళ్ళు అని నువ్వే ఇవన్నీ చేస్తున్నావని చెప్పి దేవుడితో అంటున్నాడు. అంటే యోనాకు తెలుసు దేవుడే తనని ఈ పరిస్థితిలోకి నెట్టాడు అని. ఎందుకు ఇట్లా జరిగింది అంటే, నేను తప్పు చేశాను, ఆయన న్యాయమూర్తి కాబట్టి ఆయన నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఈ సంగతి గ్రహించాడు. ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం తప్పు చేశామని గుర్తించడం ఫస్ట్ స్టెప్ అండి. మనం గుర్తించి సారీ చెప్పడం సెకండ్ స్టెప్. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళడం థర్డ్ స్టెప్. తర్వాత ఇంకెప్పుడు మేము చెయ్యము అని చెప్పి దేవుడికి చెప్పడము ఫోర్త్ స్టెప్.
అప్పుడు మనల్ని దేవుడు క్షమించి తన్ను తిరిగి హత్తుకుంటాడు. ఇది జరిగింది యోనా జీవితంలో. మనం చేసిన పాపాల కంటే శిక్ష ఎక్కువగా ఉంది అనుకుంటే దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాం. కానీ యోనా దేవుని న్యాయము సార్వభౌమత్వము కలిసి పనిచేస్తున్నాయని తెలుసుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏమంటాం, చిన్న తప్పు చేశాం కదా, నువ్వు ఇంత పెద్ద శిక్ష వేయాలనా అని దేవుణ్ణి ఒకవేళ మనం బ్లేమ్ చేస్తే అది మనదే తప్పు అవుతుంది. కానీ ఇక్కడ యోనా ఏమంటున్నాడు, దేవుని సార్వభౌమత్వంను గుర్తించాడు. నువ్వు న్యాయాధిపతివి, నువ్వు న్యాయం జరిగిస్తున్నావు, నీ హస్తం వెనకాల ఉంది అని నాకు తెలుసు అని గుర్తించాడు. అది అతనిలో ఉన్న గొప్పతనం. మరి మూడవ భాగానికి వస్తే ప్రేయర్, విన్నపం చేస్తున్నాడు. దీనిలో కూడా 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. యెహోవా అంటున్నాడు, పరిశుద్ధాలయం గురించి మాట్లాడుతున్నాడు, వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా అనేది నిబంధన నామం అని మనకందరికి తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా అంటే నిబంధన. యెహోవా అనే మాట ఫస్ట్ మోషేతో అంటాడు. నీ పేరేంటి, ఏం చెప్పాలి అని అడిగినప్పుడు యెహోవా, నేను ఉన్నవాడను అన్నవాడను, నేనే అన్నాడు కదా. నేనే అనేది యెహోవా నామం. యాహ్వే, యాహ్వా. వాళ్ళు అనేదానికి కూడా భయపడేవాళ్ళు. మనమేమో తండ్రి, అబ్బా, యెహోవా, యేసయ్య అని ఇంత సులభంగా మాట్లాడుతున్నాం కానీ ఆ కాలంలో ఇజ్రాయెల్ జనాంగము యెహోవా దేవుణ్ణి ఆ మాట అనేదానికి కూడా భయపడేవాళ్ళు. అంత భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. మరి ఇక్కడ కూడా యెహోవా అనే నిబంధన నామము గుర్తు చేసుకుంటున్నాడు. అబ్రహాము, మోషే, దావీదులతో నిబంధన చేసినప్పుడు ఈ నామం వాడాడు దేవుడు. ఆ తర్వాత యోనా ప్రార్థన, ఇట్స్ బేస్డ్ ఆన్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. అది యూదుల ప్రాక్టీస్. కవెనెంట్ అంటే నా పితరులతో చేసిన వాగ్దానం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని పిలుస్తారు వాళ్ళు. వాళ్ళతో చేసిన నిబంధన మర్చిపోవద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. నువ్వు నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేశావు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మాతో చేసిన వాగ్దానం గుర్తు చేసుకో. అబ్రహాం చేసిన వాగ్దానము ఆదికాండం 12లో కనపడుతుంది కదా. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడితే నువ్వు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, వాగ్దాన దేశం ఇస్తానని చెప్పాడు, నీ ద్వారా సకల జనులు ఆశీర్వదింపబడతారు అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం మర్చిపోవద్దు అని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. అది ఒక ప్రాక్టీస్ వాళ్ళకి. అందుకనే ఇక్కడ వాగ్దానం గురించి చెప్తూ ఉన్నాడు. వాళ్ళకేమో వాగ్దానం మీద ఆధారపడి ఉన్నారు. కానీ మనకు ఈరోజు కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము మన ప్రార్థన ఏ దాని మీద ఆధారపడి ఉంటుంది? యేసు ప్రభు మన కోసము సిలువ కార్యం చేశాడు, దాని మీద ఆధారపడి ఉంది. మనము యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన మన కోసం మరణించాడు. అంత గొప్ప దేవుడు మన కోసం మరణించాడు అనే విషయము మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యూదులు ఏ విధంగా వాళ్ళ వాగ్దానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటారో, అదేవిధంగా మనము ఈనాడు యేసుప్రభు సిలువలో మన కోసం చేసిన గొప్ప కార్యాన్ని, విమోచన కార్యాన్ని గుర్తు చేసుకోవాలి. దాని మీదనే ఆధారపడి మన ప్రార్థన ఉండాలి. యేసయ్యా, నువ్వు నా కోసం వచ్చావు కదా, నా కోసం ప్రాణం పెట్టావు కదా, మరి ఆ ప్రేమ ఒకసారి మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోయ్యా, నా తప్పులు క్షమించయ్యా అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత అతను కీర్తనలు పాడేవాడు కాబట్టి మందిరాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నాకు నీ మందిరానికి వెళ్ళాలని ఉంది, కూపంలో నుండి ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళను చెల్లింపక మానను. ఇది మళ్ళీ అంటే కాన్ఫిడెన్స్ అనమాట. దేవుడు తప్పనిసరిగా తనను కరుణిస్తాడు, తను తిరిగి పరిశుద్ధాలయంకి వెళ్తాడు, బలులు అర్పిస్తాడు అనే అతని కాన్ఫిడెన్స్ ఉంది. అంతేకాకుండా దేవుని కరుణాపీఠం ఉంది కదా మందసము దగ్గర, అక్కడికి వెళ్తే తనకు కంప్లీట్గా క్షమాపణ దొరుకుతుంది అని తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాలని ఆరాటపడుతుంది అతని మనసు.
యోనా వాంట్స్ టు గో బ్యాక్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కరుణాపీఠం యొద్దకు పోయి చేతులు చాచి నీ సన్నిధిలో నేను అడుగుతాను, క్షమాపణ అడుగుతాను దేవా, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ అని దేవుని క్షమాపణ అర్థిస్తూ ఉన్నాడు. ఇంకొకటి దేవుని వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఈ వాగ్దానం ఏంటంటే మొదటి రాజులు 8:38 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ సందర్భం ఏమంటే సొలొమోను మందిరం కట్టిన తర్వాత ప్రతిష్ఠించేటప్పుడు చేసిన ప్రార్థనలోని ఒక అంశం ఇది. ఏమంటున్నాడు సొలొమోను, అయ్యా ఈ దేవాలయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, ఈ దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసినా కూడా వాళ్ళ ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేస్తాడు సొలొమోను. ఆ విధంగా దేవుడు చెప్తాడు, నేను ఇక్కడికి ప్రార్థన నేను ఆలకిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు యోనా. నువ్వు అప్పుడు చెప్పావు కదా, ఈ మందిరం చుట్టూ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే క్షమాపణ ఇస్తానని. నేను అడుగుతున్నాను, నాకు క్షమాపణ ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. ఫైనల్గా ఈ ప్రార్థనలో ఉండేది విశ్వాస ప్రకటన. ఏమంటున్నాడు 8వ వచనము, కృపకు ఆధారమగు దేవుడు అన్యులకు లేడు గాని మనకున్నాడు అని. 8, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. అన్ని దేవతలకు మొక్కే వాళ్లకు కృప లేదు, నువ్వే కృపాధారం మాకు అని చెప్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును అంటూ యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. ఇది గ్రేట్ రెవల్యూషన్ ఆయనకు. యెహోవా యొద్దనే రక్షణ, ఇది డిక్లరేషన్. ఈ ప్రకటన ఆ కాలంలో యోనా తెలిసి తెలియజేశాడు. అంటే అతను అనుకుంది కేవలం ఫిజికల్ రక్షణే, కానీ ఈరోజు మనకు ఆత్మీయ రక్షణ దొరికేది ప్రభు సన్నిధిలో. అందుకనే మనము ఆ విశ్వాస ప్రకటన ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. యెహోవా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారానే విమోచన, ఆయనే రక్షణ ఇచ్చేవాడు, ఆయన నామమున ప్రార్థన చేస్తే విశ్వాసంతో మనకు రక్షణ వస్తుంది. ఇట్లాంటివన్నీ మనం డిక్లేర్ చేయాల్సిన మాటలు. యోనా ప్రార్థనలో ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటామో, ఇప్పుడు యోనా చూడండి, మంచిగా ఉన్నాడు, తర్వాత తప్పిపోయినాడు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చిన తర్వాత దేవుడి కృప అనుభవిస్తున్నాడు కాబట్టి తిరిగి ప్రకటిస్తూ ఉన్నాడు, కృపాధారం నువ్వే, కృప ఇచ్చేవాడివి నువ్వే, నువ్వే మమ్మల్ని రక్షించి క్షమించి నీ సన్నిధికి చేర్చుకో, నిజమైన రక్షణ యేసు ప్రభు దగ్గరే ఉంది అని మనం డిక్లేర్ చేయగలగాలి. ఆ విధంగా చేసేది మనం నేర్చుకోవాలి. మొక్కుబళ్ళు చెల్లిస్తానని ప్రకటిస్తూ ఉన్నాడు. మందిరానికి వెళ్తాననే విశ్వాసం అతని ప్రార్థనలో కనపడతా ఉంది. యెహోవా యొద్దనే రక్షణ అని ప్రకటించాడు. ఆ తర్వాత ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చింది చూడండి. అంటే దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుందనే విషయం కూడా ఇక్కడ ప్రూవ్ అవుతా ఉంది. దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన ఏంటి? రియలైజేషన్. మనం తప్పు చేశామని రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి క్షమాపణ కోసం వెళ్ళడము దేవుని చిత్తం. అది జరిగింది యోనా విషయంలో. వెంటనే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. అక్కడ మనం చూస్తాం కదా, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. యాక్చువల్గా హీబ్రూలో ఒరిజినల్ మాట ఆజ్ఞ ఇయ్యగా అని లేదు, మాట్లాడెను అని ఉంది. మాట్లాడడము ఆజ్ఞ ఇయ్యడం ఒకటే. ఆయన నోటి నుంచి ఏది వచ్చినా కూడా అది ఆజ్ఞ అనుకోవాలి. ఇక్కడ దేవుడికి సమస్తం మీద కంట్రోల్ ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సార్వభౌముడు. ఇట్లాంటివన్నీ కూడా లక్షణాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఈ చిన్న బుక్లోనే ఎన్ని కనపడుతున్నాయండి. ఈ ప్రార్థనలో ఎన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఇది ఇక్కడ వచ్చే మనకి ఆలోచన ఏంటంటే, యోనా విధేయత చూపించలేదు కానీ చేప విధేయత చూపించింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఇంకా మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటంటే,
హీ ప్రేడ్ ఫర్ గాడ్స్ హెల్ప్. దేవా ప్రార్థించు అని ప్రార్థన చేశాడు. హీ యాక్సెప్టెడ్ గాడ్స్ డిసిప్లిన్. దేవుడి క్రమశిక్షణ ఇస్తున్నాడు, దేవుని హస్తం వెనకాల ఉంది అనే విషయము తనకు అర్థమైంది. హీ ట్రస్టెడ్ గాడ్స్ ప్రామిసెస్. వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన వాడు అనే విషయం అతనికి తెలుసు కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరుస్తాడు, నేను క్షమాపణ అడిగాను కాబట్టి నాకు కూడా క్షమాపణ దొరుకుతుంది అనే విశ్వాసము యోనాలో కలిగినట్లు మనకు కూడా కలగాలి. హీ ఈల్డెడ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి తన చిత్తాన్ని అప్పగించాడు. హీ గేవ్ థ్యాంక్స్ ఆఫరింగ్స్. కృతజ్ఞతతో బలులు అర్పిస్తాను అని వాగ్దానం చేశాడు, తప్పనిసరిగా నెరవేర్చి ఉంటాడు. ఇంకా ఈ ప్రార్థన ద్వారా మనం నేర్చుకునే లెసన్స్ ఏంటంటే, పాపము మూసేసిన నోటిని శ్రమ తెరిచింది. పాపంలో ఉన్నప్పుడు నిద్రపోతా లేయి ప్రార్థన చేయి అని అన్యులతో అనిపించుకున్నవాడు అప్పుడు అవిధేయత చూపించాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు నోరు తెరిచి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అంటే మనం అందరం కూడా ఇది చాలా సార్లు అనుభవించి ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు నోరు బాగా తెరుచుకుంటుంది. దేవా 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 అంటూనే ఉంటాం. కానీ బాగా సంతృప్తి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ఇది 99% ఆఫ్ క్రిస్టియన్స్లో ఈ అలవాటు ఉందండి. కష్టాలు వచ్చినప్పుడు దేవా 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 అంటాము, మళ్ళీ వెంటనే ఈ లోకంలో పడిపోతుంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. రెండవది, మనకు విశ్వాసము కొంచెం అటు ఇటు పోయినా కూడా మళ్ళీ తిరిగి విశ్వాసం పుంజుకున్న తర్వాత ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం విజయం సాధించవచ్చు. ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ మధ్య 2-3 నెలల నుంచి నేను నోటీస్ చేస్తున్నా, ఎంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళు సిక్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఆదరించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మనం విజయం సాధించవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మనం విశ్వాసం కోల్పోకుండా దేవుని వైపే చూస్తూ ఉంటే తప్పనిసరిగా మనకు విజయం వస్తుంది. నేను పదే పదే చెప్తూ ఉంటాను ఒక మాట, మీకు గుర్తే ఉంటుంటుంది, ఒక ఫార్ములా. విశ్వాసము ప్లస్ విజయము ప్లస్ విధేయత ఉంటే తప్పనిసరిగా మనకు విజయం వస్తుంది. విశ్వాసం ఉండాలి, విధేయత చూపించాలి, అప్పుడే మనకు విజయం వస్తుంది. యోనా మొదట్లో విశ్వాసం వదిలేశాడు, విధేయత వదిలేశాడు, అందుకనే సముద్రం పాలయ్యాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తిరిగి అతను విశ్వాసం పునరుజ్జీవింపబడింది. తర్వాత అతను చేసిన ప్రార్థన విజయానికి లీడ్ చేసింది. మూడోది ఏంటంటే స్క్రిప్చురల్ లాంగ్వేజ్. అంటే మనము దేవుని వాక్యాలు ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థనకి అలంకారం తెస్తాయి అని అంటున్నారు ఒక ఆయన. మరి అలంకారం, మన ప్రార్థనకి ఏమో అలంకారం అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు మనం ఎటువంటి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. దేవుడు ఖచ్చితంగా తిరుగుబాటుకు శిక్ష విధిస్తాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. బైపాస్ చేయడు. పోన్లే, ఏదో నా శిష్యుడే కదా, చేసుకొనిలే, పాపం చేసుకొనిలే అని మాత్రం ఆయన పొరపాటున కూడా వదిలిపెట్టాడు. దావీదంతటి హృదయానుసారుడే పాపం చేస్తే క్షమించాడు, కానీ రిపర్కషన్స్ అయితే అనుభవించాల్సి వచ్చింది. దాని ఫలితాలు అయితే దావీదు అనుభవించాల్సి వచ్చింది. అదేవిధంగా ఎవరు తప్పు చేసినా కూడా దేవుడు బైపాస్ చేయడు, చూసి చూడనట్లు ఊరుకుండడు. మనం క్రమశిక్షణలోకి రావాల్సిందే తప్పనిసరిగా. మనము దేవునిలో స్థిరంగా ఉంటే ఒకవేళ పొరపాటు పడినా కూడా తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ మాట గుర్తు చేసుకోవాలి, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరి మారు మనసు పొంది క్షమాపణ పొందిన వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి బలులు అర్పించాలి, దేవునికి కీర్తనలు పాడాలి, దేవునికి స్తుతి అర్పించాలి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. యోనా గ్రంథము చిన్నదే అయినా కూడా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో నేర్చుకోవాల్సినవి. 4 అధ్యాయాలే, 5 నిమిషాలు కూడా పట్టదు చదివేదానికి. దయచేసి అందరూ కూడా చదవండి. దాంట్లో ఉన్న
పాఠాలన్నీ మనం నేర్చుకుందాం, మన జీవితంలో అనుసరించాలి. యోనాలాగా అవిధేయత చూపించినప్పుడు తప్పనిసరిగా క్రమశిక్షణ, దేవుడు మళ్ళీ డిసిప్లిన్ చేస్తాడు మనల్ని. ఆ డిసిప్లిన్ పొందడం కూడా మహా భాగ్యం, మనం ధన్యులం. అంటే దేవుడు మన నుంచి దృష్టి పక్కకు మరలించలేదు, మనపైనే ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది అనే విషయం మనకు రుజువు అవుతుంది ఈ డిసిప్లిన్ ద్వారా. తర్వాత మనం ఏం చేయాలి? క్రమశిక్షణ ఆయన ద్వారానే వచ్చిందని రియలైజ్ అయ్యి సారీ చెప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి తిరిగి వస్తే తిరిగి మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇది దీంట్లో ఉన్న క్లైమాక్స్. మరి ఇటువంటి విషయాలన్నీ మనము ధ్యానించుకుంటూ ఉంటే మనము వినుట ద్వారా విశ్వాసం ఇంకా ఎక్కువైతుంది. కాబట్టి మనం ఇట్లాంటి వింటూ దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి బైబిల్కి వెళ్ళాలి, మళ్ళీ వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యం ఒకసారి మళ్ళీ ధ్యానించుకుంటే నేను చెప్పిన పాయింట్లు కాకుండా మీకు చాలా అర్థమవుతాయి, చాలా విషయాలు బోధపడతాయి. అవి మన మనసుల్లో స్థిరపడిపోతాయి. ఊరికి విని మర్చిపోకుండా దాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి, మన జీవితాల్లో అన్వయించుకోవాలి, ఇతరులకు కూడా బోధించే వారిగా మనం తయారవ్వాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, యోనా జీవితం ద్వారా, యోనా ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు ఈరోజు మాకు నేర్పించారు నాయన, మీకు స్తోత్రం. అవును తండ్రి, అందరం కూడా పాపం చేసి మీరు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి తండ్రి, మీ బిడ్డలుగా చేసుకున్నారు. మీరు అనుగ్రహించిన గొప్ప విమోచన మేము అనుభవిస్తూ ఉన్నా కూడా తండ్రి అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించి డిసిప్లిన్ చేసి తిరిగి మీ బిడ్డలుగా చేసుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. నా వాయిస్ వినిపిస్తుందండి? గుడ్ మార్నింగ్ అమ్మా. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి సహోదరి సహోదరులారా, మరి అమ్మగారు మనకి వాక్యం చెప్పటానికి మరి రూపా వదిన వారిని రిక్వెస్ట్ చేసి మరి డేట్స్ తీసుకుంటాము ప్రతి నెల. వాట్ ఎన్ ఆనర్, ఎంత గౌరవం మనకి, మన గ్రూప్కి, మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి అమ్మగారి సందేశాలు. నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో అతిశయిస్తున్నాను దేవుని హస్తం చూసి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మన గ్రూప్లో సిస్టర్ శిలావర్ధిని గారు చీరాల ప్రాంతం నుంచి వారు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మా. మరి వారికి దాదాపు 55 చర్చెస్ ఉన్నాయండి ఆ చీరాల ప్రాంతంలో. వారి భర్త గారు లూథర్ శాస్త్రి గారు, రెవరెండ్ లూథర్ శాస్త్రి గారు అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ కాంగ్రిగేషన్స్ అని ఒక సంస్థకి ఆయన నేషనల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. అది US బేస్డ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎంతో ప్రయాసతో కూడి గొప్ప పరిచర్య చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ జాయినింగ్. అలాగే మరి ఇమిటేషన్ బ్రింగ్స్ నోబుల్ పర్సన్ అవుట్ ఆఫ్ యూ అట. మరి డాక్టర్ విమలారెడ్డి అమ్మ గారు 2 PhDలు, ఒకటి వారు చదివిన PhD, రెండోది వారికి గౌరవార్థం ఇచ్చిన పిహెచ్డి చేయటం అంటే అది చాలా భయంకరమైన ప్రయాస, కష్టంతో కూడిన పని. ఇటీవల చేయటం అది గొప్ప విషయం. మరి ఎంతో స్ఫూర్తిదాయకం. నేను పొగట్టం లేదండి, మనం నాయకుల్ని అలాగా చూస్తూ ఉన్నప్పుడు, వారి నుంచి స్ఫూర్తి అందుకున్నప్పుడు మనలో ఒక శ్రేష్టమైన వ్యక్తి బయటకు వస్తారట. మరి కృతజ్ఞత వందనములు తెలియచుకొంచు మరి సిస్టర్ ఝాన్సీ గూడపాటి హైదరాబాద్ గారికి సమయం అప్పగిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అన్నా. మేడం చాలా చక్కగా వివరించారు యోనా యొక్క ప్రార్థన గురించి. అంటే యోనా గురించి మా అందరికి మామూలుగా తెలుసు, కానీ ప్రార్థనలో ఈ కోణాలను మేము ఫస్ట్ టైం వింటున్నాం. మరి దేవుని కష్టాలలో మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తాడని, మనం ఎక్కడ ఉన్నా సరే మన ద్వారా దేవుని నామానికి మాత్రమే మహిమ రావాలని. మరి యోనా అయితే తన పరిస్థితుల వెనుక దేవుని హస్తం ఉందని నమ్మాడు. యోనా హృదయం అంతా వాక్యం నిండిపోయింది. వాక్యం ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా పడిపోతారని, పడిపోయినప్పుడు దేవుని వాక్యం మనల్ని నిలబెడుతుందని, తప్పును గుర్తించాలి, సారీ చెప్పాలి, పశ్చాత్తాపడాలి, ఇంకెప్పుడు చేయనని తీర్మానం చేసుకోవాలని చక్కగా మరి చాలా చక్కని వాక్యాలు చెప్పారు.
మరి యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, ఆ సిలువను గుర్తు చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలని, దేవుడు విడిపిస్తాడన్న కాన్ఫిడెన్స్ తను ఎలా కలిగి ఉన్నాడో మేము కూడా కలిగి ఉండాలని, దేవుని చిత్త ప్రకారం రియలైజేషన్ తో ప్రార్థిస్తే దేవుడు వెంటనే ఆ ప్రార్థన వింటాడని, మరి అదే విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా విశ్వాసం ఉంటే విజయం దేవుడిస్తాడని, విశ్వాసము విధేయత విజయాన్ని ఇస్తుందని చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. శీలావర్ధిని గారికి కూడా ప్రత్యేక వందనాలండి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున. జాయిన్ అయిన ప్రతి ఒక్క థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం ఎంతండి నీ బంగారు పదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. యోనా జీవితం నుంచి అనేకమైన ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, యోనా అయితే ప్రభా నువ్వు చెప్పిన మాట వినలేదు, కానీ కుమారుడు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ప్రభా, అయ్యా నా ఇష్టం కాదు ప్రభా నీ చిత్తం అన్నాడు తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా నీ చిత్తానికి లోబడి పనిచేయగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిన్ను గూర్చి మేము ఎరుగుదము ప్రభా, నీ మనస్తత్వం ఎరుగుదాం కానీ ప్రభా అనేక సార్లు తండ్రి నీకు వ్యతిరేకమైన మార్గంలో వెళ్తూ ఉన్నాం ప్రభా, సహాయం దయచేయండి. కొన్నిసార్లు ప్రభా అయ్యా తండ్రి మంచివారిగా నటించినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు ప్రభా తప్పైన కుమారుడు యొక్క దేవతను ప్రభా, అన్న ఏ విధంగా అయితే దేవతను ప్రభా వ్యతిరేకంగా ప్రవర్తించారో అటువంటి మనస్తత్వం అలా ఉంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. యోనా చేసిన ప్రార్థనలో ప్రభా, కీర్తనలో ఉన్న అనేకమైన ప్రభా ప్రార్థనలో వచనాలను ప్రభా వచించాడు. అంతేకాకుండా ప్రభా నీకు వ్యతిరేకంగా వెళ్తూ ప్రభా, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన ప్రభా, హెబ్రీల దేవుడికి ప్రభా భక్తున్నాను ప్రభా సెలవిచ్చాడు. అయ్యా నువ్వు చెప్పిన మాటకు ప్రభా పూర్తిగా తండ్రి వ్యతిరేకమైన డైరెక్షన్ లో ఉన్నట్టుగా తండ్రి వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రభా కుడి ఎడమలు ఎరగిన ప్రభా 1,20,000 మంది ప్రజలు బాగుపడినప్పుడు ప్రభా, రక్షించబడినప్పుడు తండ్రి ప్రభా దాన్ని హర్షించలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడయ్యా. ప్రార్థన చేస్తున్నాం ప్రభా, అడుగడుగున మా జీవితాలను ప్రభా పరిశోధించుకొని పరిశీలన చేసుకొని ప్రభా నీ చిత్తం మీద ఎరిగి ప్రభా, నీ ఉద్దేశం మీద ఎరిగి ప్రభా, నీ చిత్తానుసారంగా జీవించగలిగే ప్రభా కృప మాకు దయచేయండి ప్రభా. నువ్వు మా ప్రారంభంలోనే ప్రభా అంతాన్ని చూడగలిగిన దేవుడివి, భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఎరిగిన దేవుడు ప్రభా. నీ చిత్తానుసారంగా ప్రభా నడవగలిగే కృప, అదేవిధంగా ప్రభా నీ వాక్యాన్ని వినబుద్ధి మాకు పుట్టించండి ప్రభా. అయ్యా నీ ఆజ్ఞలు మాకు వినబుద్ధి పుట్టించండి ప్రభా. అయ్యా తన యందు భయభక్తుల వాడు గలవాడు ప్రభా, కోరుకోవాల్సిన మార్గాన్ని యెహోవా ప్రభా తెలియజేయని సెలవిచ్చిన రీతిగా నీ చిత్తానుసారంగా నడవగల కృప మాకు దయచేయమని ప్రభా. ఒక పాట పాడినా, ఒక మాట చెప్పినా ప్రభా, సేవ చేసిన ప్రభా నీ చిత్తానుసారంగా చేయగల కృప మాకు దయచేయమని ఇద్దరు ప్రభా నీ దాసరాల ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసరాలకు ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా అద్భుతమైన ప్రభా మర్మాల ప్రభా బయలుపరచడం ఆవిడకి ఇచ్చిన ప్రభా జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే కాకుండా ఉదయకాల సమయం లేచి ప్రభా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసుని ఇంకా బహుబలంగా ప్రభా రాబోతున్న కొలను అనేక స్థలాల్లో బలంగా వాడుకోమని, ప్రత్యేకంగా విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలించేయమని ప్రభా పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని, దీన్ని ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారి వారిని వారి కుటుంబాన్ని సేవను దీవించండి ప్రభా. సాకరిస్తున్న స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని, ప్రసిద్ధి గారిని, తేజ అప్రెంటిస్ గారిని ప్రభా దీవించండి. మా మధ్య తోడుకొని వచ్చిన ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని బట్టి, అదేవిధంగా దతన ప్రభా మీరు ఆరోగ్యం ఇస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది శ్రమలను ప్రభా సాక్ష్యాలుగా మారుతున్నాం, నీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా పరివర్తించవలసిన ప్రతి పనులను స్వీటియర్ మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ మీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక, మాకు కావాల్సినందుకు మా దయచేయము, మనల్ని క్షమించు ప్రకారం క్షమించము, మన శోధనలు తగ్గకుండా తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఎన్నో తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఎన్నో సహవాసం అక్కడ చెప్పిన దోసనాలకు పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా మీరు చేయబోతున్న ప్రతి పనికి ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ అండి అందరికి. మరి ఈరోజు తమ్ముడు జాన్సన్ వాళ్ళ డాడీది ఆదరణ కూడిక కాకినాడలో జరుగుతుందండి. తమ్ముడు లొకేషన్ పంపించారు మన గ్రూప్ లో. ఎవరైనా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే దయచేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. తమ్ముడు కూడా ఆహ్వానించారు, దయచేసి మీరు అది గమనించండి. ఈరోజు ప్రార్థన కూడా మంచిగా జరగాలి అని, దేవుని మహిమార్థమే జరగాలి, వచ్చిన వాళ్ళకి స్వార్థ కూడా అందాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి విమలారెడ్డి అమ్మగారు చెప్పిన వాక్యాలు మీరు ఇంకా వినాలి, మెసేజెస్ అని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ వస్తుంది. ఆ విజిట్ ఛానల్లోకి వెళ్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి.